అందరికీ నమస్కారం అండి. ఈవేళ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మెగా డీమార్ట్ సూపర్ మార్కెట్లో చాలా అమానుషమైన ఘటన జరిగిందండి. చాలా దారుణమైన ఘటన జరిగింది. 9వ తరగతి చదువుతున్న అబ్బాయి మీద 14 సంవత్సరాల వయసున్న పిల్లాడి మీద ఆ డీమార్ట్ సిబ్బంది అయితే చాలా పైశాచికంగా ప్రవర్తించడం జరిగింది. అసలు జరిగిన విషయం ఏంటి అని అంటే, ఇబ్రహీంపట్నంలో ఉన్న మెగా డీమార్ట్ షాప్కి ఒక పిల్లాడు వెళ్ళాడు. 14 సంవత్సరాల పిల్లాడు. ఆ పిల్లాడికి పాపం చాక్లెట్ తినాలని అనిపించిందేమో, ఒకవేళ ఇంట్లో వాళ్ళని అడిగితే ఎవరు కొనివ్వరని అనుకున్నాడో ఆ షాపుకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక చాక్లెట్ని దొంగలించి బయటకు వచ్చేసాడంట. వచ్చిన తర్వాత ఆ సిబ్బంది సీసీ కెమెరాలో చూసి మొత్తానికి ఆ పిల్లాడిని పట్టుకున్నారు గేట్ దగ్గర. పట్టుకున్న తర్వాత వాళ్ళ స్టోరేజ్ రూమ్ ఉంటుంది కదా, గోడౌన్ ఉంటుంది కదా, ఆ గోడౌన్లోకి తీసుకుని వెళ్ళి ఒంటి మీద ఉన్న బట్టలన్నిటినీ విప్పించేసి అక్కడ కూర్చోబెట్టి, ఇంకా ఏమైనా నువ్వు దొంగిలించావా, అసలు నువ్వు ఎక్కడుంటావు, ఏంటి, దేనికోసం వచ్చావా అని చెప్పేసి ఒంటి మీద ఉన్న షర్టుని తీయించేసి అన్నీ చెక్ చేసి నిక్కర్తోనే ఉంచి, బ్యాగులు ఉంటాయి కదా, చూసారు కదా, మన స్కూల్ బ్యాగులు ఉంటాయి కదా, ఆ స్కూల్ బ్యాగులు బెల్ట్లాగా ఉంటాయి కదా, వాటికి తాళ్ళు ఉంటాయి కదా, వాటితో పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టారంట. ఆ సూపర్ మార్కెట్కి సంబంధించిన ఓనర్ కొడుకు, అలాగే అక్కడ ఉన్న ఇంకొక 4, మొత్తం 5 కలిసి ఆ అబ్బాయిని చిత్రహింసలు పెట్టారంట. ఒళ్ళంతా దద్దురులు తేలిపోయి నిజంగా పాపం చాలా ఇబ్బంది పడ్డాడంట ఆ అబ్బాయి. ఇంతకీ దొంగిలించిందల్లా ఒక్క చాక్లెట్ మాత్రమే. ఒక పిల్లాడు పాపం తప్పే చేశాడు అనుకుందాం, చాక్లెట్ ఖరీదు ఎంత ఉంటుందండి? ఓ 10 రూపాయలు, 20 రూపాయలు, 15, మహా అయితే 50 రూపాయలు కూడా ఉండదు. మరి ఆ మాత్రం చాక్లెట్కే వాళ్ళకి ఏమన్నా నష్టపోతారా చెప్పండి? వాళ్ళ వ్యాపారం ఏమన్నా దివాళా తీస్తుందో చెప్పండి? ఆ పిల్లాడు ఏదో తెలియక చేశాడు కదా, 9వ క్లాస్ పిల్లాడంటే 13, 14 సంవత్సరాల పిల్లాడు. పోనీలే ఏదో తెలియక చేశాడని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మందలించి ఇంకోసారి ఇలా చేయకని పంపించేస్తే సరిపోతుంది కదా, లేదంటే ఆ డబ్బులు కట్టించుకున్న అయిపోతుంది కదా. మరి ఆ పిల్లాడిని పొద్దున్నుంచి రాత్రి 8 గంటల వరకు గోడౌన్లో పెట్టి బంధించి ఈ రకంగా చిత్రహింసలు పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు మానవత్వం అనేది లేదా? అసలు వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి అసలు ఇలా చేయకూడదు, తప్పు అన్న ఆలోచన లేదా? నిజంగా ఆ పిల్లవాడు తప్పు చేశాడు అనుకోండి, పేరెంట్స్ని పిలిపించాలి కదా. వాళ్ళు అలా గోడౌన్లో పెట్టి దాచిపెట్టి ఆ రకంగా చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏంటి? పిలిపించుకుని బిల్లు కట్టించుకుంటే అయిపోతుంది కదా. లేదంటే అక్కడ ఉన్న వాళ్ళే ఒక 20 రూపాయలు బిల్లు కట్టలేరా? అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా చెప్పండి? ఎంత ఓనర్లైనా కూడా అంత దుర్మార్గంగా చేస్తారా చెప్పండి చిన్నపిల్లలకి? ఆ అబ్బాయికి ఆ రకంగా చిత్రహింసలు పెట్టిన తర్వాత నాకు ఆకలేస్తుంది అని చెప్పేసి అడిగితే ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చి ఆ సాల్ట్ని నోటి నిండా పోసి నువ్వు బయటకు కనుక ఉమ్మేవనంటే చూడు ఇంకా నీకు దెబ్బలు పడతాయి, తన్నులు పడతాయి అని చెప్పేసి చావగొడతామని చెప్పేసి ఆ అబ్బాయికి నోటి నిండా సాల్ట్ కుక్కారంట ఆకలేస్తుందని అడిగితే. అసలు ఏ రకంగా చేయాలని అనిపించిందండి? అసలు వాళ్ళు మనుషులేనా అండి? ఉప్పు తీసుకొచ్చి నోట్లో పెడతారు. ఆ చిన్నపిల్లడికి ఆకలిస్తుందని రాత్రి దాకా కూర్చోబెట్టి ఇంత అన్నం కూడా పెట్టకుండా, ఏమీ పెట్టకుండా సాల్ట్ తీసుకొచ్చి నోట్లో కుక్కుతారండి. అసలు అలాంటి చిత్రహింసలు పెట్టిన వాళ్ళని ఏ శిక్ష వేయాలి చెప్పండి? మా అబ్బాయిని ఆ రకంగా చిత్రహింసలు పెట్టి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేలాగా కొట్టి రాత్రి 8 అయ్యే వరకు ఉంచుకుని అప్పుడు బయటికి పంపించారంట. అప్పుడు ఆ పిల్లవాడు ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పలేకపోయాడంట. ఇలా జరిగింది అనంటే నువ్వు దొంగతనం ఎందుకు చేసావు, అక్కడికి నువ్వెందుకు వెళ్ళావని తల్లిదండ్రులు ఇంకా నన్నే కొడతారని భయపడి ఆ అబ్బాయి ఏమీ చెప్పకుండా అలాగే పడుకొని తెల్లారి స్కూల్కి వెళ్ళాడంట. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ ఒంటి మీద ఉన్న దెబ్బలు, చేతులపైన ఉన్న దద్దుర్లు అన్నీ చూసి అక్కడ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఇంకా వేరే పిల్లలు అందరూ చూసి అడిగారంట, ఏంటి దెబ్బలేంటి అని అడిగేసరికి ఈ అబ్బాయి పాపం నేను దొంగతనం చేశానని చెప్పుకోలేడు కదా, సిగ్గుపడతారు కదా, ఏమీ చెప్పకపోయేసరికి పిల్లలందరూ వెళ్ళి టీచర్కి చెప్పారంట, బాగా దెబ్బలు ఉన్నాయి, రెడ్గా దద్దుర్లు వచ్చాయి అనగానే టీచర్ పిలిచి షర్ట్ విప్పి ఏం జరిగింది, ఏంటి దెబ్బలేంటని టీచర్ అడిగిందంట. తల్లిదండ్రులు ఏమన్నా కొట్టారేమో, ఇలాంటి సంఘటనలు మనం గతంలో కూడా చూసాం కదా అని అనుకుని ఆ అబ్బాయిని పాపం అడిగేసరికి ఇలా జరిగింది, నేను ఆ మార్ట్కి వెళ్ళి చాక్లెట్ తినాలనిపించి వెళ్ళి తీసుకున్నాను, నేను దొంగిలించానని చెప్పేసి నన్ను స్టోర్ రూమ్లో బంధించి ఈ రకంగా ఉప్పు నోట్లో కుక్కి నన్ను బ్యాగ్తో కొట్టారు, నన్ను అక్కడ ఉన్న 5 అని చెప్పేసి మొత్తం వివరంగా చెప్పాడంట. వెంటనే స్కూల్ యాజమాన్యం అంతా టీచర్లు అందరూ మాట్లాడుకొని తల్లిదండ్రులను పిలిపించి మరి ఇలా జరిగింది మీకు తెలుసా అని పాపం తల్లిదండ్రులు అడిగితే మాకు అసలు ఈ విషయం తెలియదు, మాకు ఏమీ చెప్పలేదు అని చెప్పేసి
తల్లిదండ్రులు వెళ్ళి ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అలాగే స్కూల్ యాజమాన్యం కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఏంటి ఈ దారుణం ఏంటి, ఒకవేళ చాక్లెట్ దొబ్బినంత మాత్రాన ఈ రకంగా బంధించి ఈ రకంగా కొడతారని చెప్పేసి స్కూల్లో ఉన్న టీచర్లు కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్నారు. చూడండి ఏ రకంగా మారిపోయిందో చూడండి. ఇంకా అక్కడక్కడ మానవత్వం ఉందని ఎవరైనా మంచి పనులు చేసినప్పుడు, మంచి సంఘటనలు చూసినప్పుడు అమ్మయ్య జనాల్లో కొంచెం మంచితనం ఉందని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక చిన్న పిల్లవాడు తెలుసో తెలియకో చాక్లెట్ తినాలనిపించి ఈ రకంగా దొంగిలిస్తే మా అబ్బాయిని చూసారా ఈ రకంగా బంధిస్తారా? ఇలాంటి వాళ్ళకి ఏ శిక్ష వేసినా కూడా తప్పులేదండి. ఎంత పెద్ద మాల్స్ ఉంటే మాత్రం ఏం ఉపయోగం అండి? కొంచెమైనా మానవత్వం ఉండాలి కదా. ఒకసారి తప్పు చేశాడు అనుకో, నాన్న ఇది తప్పు, ఇలా చేయకూడదు, రెండోసారి ఇలా చేయకు అని చెప్పేసి అసలు విషయం ఏంటనేది అబ్బాయికి వివరంగా చెప్పి మందలించి పంపించేస్తుంటే అసలు ఈ రోజున ఇంత జరిగేది కాదు. ఎంత తప్పండి ఆ పిల్లాడిని ఆ రకంగా చిత్రహింసలు పెట్టడం. తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారంట. మాకు చెప్పలేదు, చెప్పుండుంటే మేము వెంటనే రాత్రే వెళ్ళేవాళ్ళం, వచ్చి సైలెంట్గా పడుకున్నాడని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. అంత దారుణంగా ఎవరైనా చేస్తారండి? 14 సంవత్సరాల పిల్లాడిని పట్టుకుని చాక్లెట్ దొంగిలించినందుకు ఇంత పెద్ద శిక్ష వేస్తారా? పోయేవి ఇంకో రకంగా ఎలా అయినా పోతాయి. అది ఏమన్నా పెద్ద వస్తువా, అదేమన్నా కావాలని రాత్రిపూట వచ్చి ఏమైనా దొంగతనం చేశాడా? అదేమీ లేదు కదా. ఆ వయసు పిల్లలు అంటే చాక్లెట్ దొంగతనం చేశాడంటే పిల్లలకి చాక్లెట్లు అంటేనే ఇష్టం. ఇంట్లో ఎవరో కొనిపెట్టి ఉండకపోవచ్చు, పాపం తినాలని ఆశతోటి డబ్బులు లేక ఆ రకంగా చేసి ఉండొచ్చు. ఆ మాత్రం దానికే ఆ రకంగా హింస పెట్టడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, ఎంత తప్పు చెప్పండి. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అలాంటి వాళ్ళకి ఏ శిక్ష వేసినా కూడా తప్పు లేదని అనిపిస్తోంది. ప్రతి ఒక్కళ్ళు తిడుతున్నారు. అసలు ఆ పిల్లాడు దొబ్బింది చాక్లెట్టే కదా, ఏ డబ్బులో లేకపోతే ఏ వస్తువో ఇంకోటో చేశాడనుకో, ఆ పిల్లాడు కావాలని ఖచ్చితంగా దొంగతనానికే వచ్చాడని చెప్పేసి ఎవరైనా భావించి వాడిని ఏదైనా అనొచ్చు. ఆ పిల్లాడు దొబ్బిందల్లా చాక్లెటే అంటే, చాక్లెట్ అంటే పిల్లలకి ఇష్టం కాబట్టి ఏదో ఆశ కొద్దీ పాపం తినాలని కోరికతోటి వచ్చి దొంగతనం చేసి ఉండొచ్చు. దానికే ఇంత పెద్ద శిక్ష వేస్తారా? ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు మనుషులేనా? వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? ఈ రకంగా చేస్తారా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తూనే ఉన్నారు. చూడండి ఎంత దారుణంగా ఉన్నారో మనుషులు. ఎవరికన్నా సాయం చేయాలి, మంచితనంగా ఉండాలి, పసిపిల్లల విషయంలో కానీ వృద్ధుల విషయంలో కానీ కొంచెం సహాయం చేయాలని మనం ఏంటో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అసలు వీళ్ళకి మనసు ఎలా వచ్చింది, వీళ్ళకి చేతులు ఎలా వచ్చాయని చాలా బాధ అనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక 20 రూపాయల 10 రూపాయల చాక్లెట్ కోసం ఇంత దారుణానికి ఒడికడతారండి. ఉప్పు తెచ్చి నోట్లో పెడతారా? అసలు ఎంత దుర్మార్గం అండి. వాళ్ళు తినగలరా ఆ ఉప్పుని? పిల్లాడన్న జాలి కూడా లేదండి. చిన్నప్పుడు మనం కూడా ఇలాగే చిలుపు పనులు ఏవో ఒకటి చేసే ఉంటాం, ఇంట్లో ఏవో ఒకటి దొంగతనాలు చేసే ఉంటాం కదా. పాపం వదిలేద్దాంలని వాళ్ళ మనసుకి ఎలా అనిపించలేదు చెప్పండి. కానీ ఇంత దుర్మార్గంగా ఉంటారండి. ఒక్క చాక్లెట్ కోసం రాత్రి వరకు ఆ పిల్లాడిని గోడౌన్లో బంధించి నీళ్లు కూడా ఇవ్వకుండా, తిండి పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టి బయటికి విడిచిపెట్టారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? అసలు ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటేనే కానీ ఇంకొకసారి ఇంకో చోట ఎక్కడా కూడా జరగదు. బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా తప్పేమీ లేదు. కానీ ఇలా తీసాడు అని అంటే వాళ్ళకి లెక్కలు చెప్పాలనుకోండి, కానీ తప్పులేదు బాబు, ఇలా చేయకూడదు, ఇంకొకసారి ఇలా చేయకు అని చెప్పేసి మందలించి పంపించినా అయిపోతుంది. దానికి ఈ రకంగా ఇంత ఘోరంగా శిక్ష వేయాల్సిన అవసరం లేదు కదా. ముఖ్యంగా 5 అక్కడున్న ఆ సూపర్ మార్కెట్ ఓనర్ కొడుకు, మిగిలిన అక్కడున్న సిబ్బంది 4, మొత్తం 5 కలిసి ఇంత టార్చర్ పెట్టారంట ఆ అబ్బాయిని. ఎంత బాధాకర విషయం అండి. పాపం టీచర్లు చూడబట్టి ఈవేళ ఈ విషయం బయటకు వచ్చింది. పిల్లడు భయానికి చెప్పకుండా అలాగే ఉండిపోయేవాడు ఇంట్లో. పిల్లలు దేవుడితో సమానం అని చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాంటి పిల్లల మీద ఎంత ఈ రకంగా చేసుకున్నారు అని అంటే ఎంత దుర్మార్గులు చెప్పండి. చాలామంది ఇళ్లలో కూడా అంతే, ఎవరో కోపం తీసుకొచ్చి పిల్లల్ని చావగొట్టి వదిలిపెడుతూ ఉంటారు. అసలు అంత కొట్టడానికి చేతులు ఎలా వస్తాయి చెప్పండి? వాళ్ళకి ఏం తెలియదు కదా. మరి పసిపిల్లలు, నోరు లేని పిల్లలు, వాళ్ళకి అనుభవం లేదు. మనం అన్నీ నేర్పిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అంత చిన్నపిల్లల్ని కొట్టకూడదన్న జ్ఞానం, ఆలోచన ఎందుకు ఉండదో అసలు అర్థం కాదు. ఎవరో మీద కోపం తీసుకొచ్చి కూడా పిల్లల్ని చావగొట్టి పెడుతూ ఉంటారు. సైకోలు, శాడిస్టులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నిజంగా చాలా పెద్ద శిక్షలు వేయాలి. అది ఎలా ఉంటుందో టేస్ట్ వాళ్ళకు కూడా రుచి చూపించాలి. ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల చాక్లెట్ కోసం ఆ పిల్లోడిని ఈ రకంగా బంధించి చావగొట్టారని అంటే చాలా బాధ అనిపించింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.